ఓం శ్రీమాత్రే నమః. మూక పంచసతిలోని 31 శ్లోకాలు మూకసారం. మొదటి శ్లోకం స్తుతి శతకంలోని 11వ శ్లోకం. రాకా చంద్ర సమాన కాంతివదనా నాకాధిరాజస్తుతా మూకానామపి కుర్వతి సురధుని నీకాసవాగ్వైభవం శ్రీకాంచీనగరీ విహారరసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతేః ఆకారిణీ రాజతే. గంగవలె హిమగిరి నుండి పుట్టిన మరి ఒక తటాకమున కామాక్షిదేవి గోప్యముగా గోచరించును. ఈ నది జలమంతటియు కరుణాజలమే. ఆ పుణ్యవంతులు క్షణకాలం స్మరించినంత మాత్రమున సంతాపమును అంతయు అంతమొందించును. 2వ శ్లోకం స్తుతి శతకంలోని 12వ శ్లోకం. జాతా శీతలశైలతః సుకృతినాం దృశ్యాపరం దేహినాం లోకానాం క్షణమాత్ర సంస్మరణతః సంతాపవిచ్ఛేదిని ఆశ్చర్యం బహుకేళనం వితనుతే నైశ్చల్యమాభిభ్రతి కంపాయాస్తటసీం నికాపితటిని కారుణ్యపాధోమయి. కంపాతీరమున ఒక అద్భుత ధామమున్నది. అందు శివపార్వతులైక్యమై ఉన్నారు. అనగా శివుని శరీరమునందు అంబ, అంబ శరీరమునందు శివుడు మమైక్యమై ఉన్నారు. వాని కేశ ప్రదేశమున చంద్రరేఖ ఆభరణముగా ఉన్నది. వాని వలన హిమాలయ పర్వతరాజు ఇంకనూ ఔన్నిత్యాన్ని పొందుచునేయున్నాడు. ఆ అద్భుత ధామమే మనకు దిక్కుగా ఉన్నది. 3వ శ్లోకం స్తుతి శతకంలోని 90వ శ్లోకం. పరామృతజరీ ప్లుతా జయతి నిత్యమంతశ్చరీ నృణామపి బహిశ్చరీ పరమ సంవిదేకాత్మిక మహద్భిరపరోక్షితా సతతమేవ కాంచీపురే మమాన్వహం మహం మతిః మనసి భాతు మాహేశ్వరి. 1000 చంద్రుల వెన్నెల అమృతరసమున తడిసి జగములో సంచరించుచు పరమజ్ఞాన రూపమునకు ఏకాత్మయై మహాత్ములకు నిరంతరము సాక్షాత్కారములొసుగు బుద్ధి రూపిణి అయిన అమ్మ నా మనస్సును ప్రకాశించును. 4వ శ్లోకం స్తుతి శతకంలోని 97వ శ్లోకం. చరాచర జగన్మయీం సకల హృన్మయీం చిన్మయీం గుణత్రయమయీం జగత్రయమయీం త్రిధామామయీం పరాపరమయీం సదా దశదిశాం నిసాహర్మయీం పరాం సతత సన్మయీం పరమచిన్మయీం శీలయే. చరాచరములలోని విశిష్ట చైతన్యములు ఆమె స్వరూపములు, సకల హృదయములు ఆమె రూపములు అయినవి. చిత్తే ఆమె రూపము, గుణత్రయము ధామత్రయము ఆమె రూపములై ఏర్పడును. పరము అపరము రెండునూ ఆమెయే. 10 దిక్కులు రాత్రింబగళ్ళు ఆమె రూపములే. ఎల్లప్పుడూ సద్రూపిణిగానే ఆమె ఉండును. పరమచిత్స్వరూపిణి కూడా ఆమెయే. అట్టి అమ్మవారిని ధ్యానించెదను. 5వ శ్లోకం పాదారవింద శతకంలోని 49వ శ్లోకం. భవాంబోధౌ నౌకాం జడిమ విపినే పావకసికాం అమర్తేంద్రాదీన మదిముకుటముత్తం సకలికాం జగత్తాపే జ్యోత్స్నామకృత కవచ పంజరపుటే సుఖస్త్రీం కామాక్ష్య మనసి కలయే పాదయుగళీం. సంసార సముద్రమును దాటించు నావయైనా
జాడ్యమను అడవిని కాల్చు అగ్ని జ్వాల అయిన, ఇంద్రాదులు శరీరమును అలంకరించు పూమొగ్గ అయిన, జగములు తాపమును బాపు వెన్నెల అయిన, వేదవాక్కులు పంజరము యందు ఆడచిలక అయిన, అమ్మవారి పాదాల జంట యందు మనమున ధ్యానించెదను. 6వ శ్లోకం స్తుతి శతకంలోని 56వ శ్లోకం. పరా విద్యా హృద్యాశ్రితమదన విద్యా మరకత ప్రభానీలా లీలా పరవసిత శూలాయుధమనాః తమః పూరం దూరం చరణనత పౌరంధరపురీ మృగాక్షి కామాక్షి కమలతరలాక్షి నయతు మే. జగజ్జనని హృదయ అనగా మోహింపజేయునది అని అర్థం. మరకతమణి ఓలే నీలవర్ణ ధారిణి అయిన పరవిద్య రూపిణి శివుని మనస్సును పరవశింపజేయును. దేవత స్త్రీలు ఆమె చరణములపై వ్రాలియుందురు. కమలముల వలె చంచల నేత్రమైన అమ్మ నా హృదయములోని తమః ప్రవాహమును నాశనమునర్చును. 7వ శ్లోకం స్తుతి శతకంలోని 101వ శ్లోకం. సమర విజయ కోటి సాధకానందధాటి మృదుగుణమణి పేటి ముఖ్య కాదంభవాటి మునిసుత పరిపాటి మోహిత జాంఢకోటి పరమశివ వధూటి పాతు మాం కామకోటి. కోట్లాది విజయములను కోట్ల కొలది యుద్ధములలో పొందిన సాధకులకు ఆనందం యొక్క తీవ్రమైన మృదు గుణములనడి మణులకు పేటె అయిన ముఖ్యమైన కదంబ వృక్షములకు సంబంధించిన తోటగల మునులచే పొదగబడిన మర్యాదలు గల బ్రహ్మాండ కోట్లను మోహింపజేయు కామకోటి అను పేరుగల పరమశివుని ఇల్లాలు నన్ను కాపాడునుగాక. 8వ శ్లోకం స్తుతి శతకంలోని 77వ శ్లోకం. యస్యావాటి హృదయ కమలం కౌసుమీ యోగ భాజాం యస్యః పీఠీ సతత శిశిరశ్రీకరైర్మాకరందైః యస్యః పేటీ శృతి పరిచలన్మౌళిరత్నస్య కాంచీ సా మే సోమాభరణమైషీ సాధయేత్కాంక్షితాని. యోగుల హృదయ కమలమే పుష్పవాటికగా నుంచి పీఠభూమిలో సైతం మకరందపు చినుకులు చల్లగా నుండునట్లు చేసి వేదములో తిరుగు మౌళి రత్నములు పెట్టినే కాంచీపురముగా చేసుకొని ఆ సోమశేఖరుని పట్టపు మైషి నా కోర్కెలను తీర్చును. 9వ శ్లోకం ఆర్య శతకంలోని 46వ శ్లోకం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. అమ్మవారు వంకరలు తిరిగిన కుండలిని అనబడు నాగకన్య, కోప స్వభావము కలది. చరాచరములకు తల్లివైన చండముండ సంహారము చేసి దానవైన గుహరూపిణి అరణి రూపిణి అయిన ఓ కామాక్షి నీకు నమస్కరించెదను. 10వ శ్లోకం ఆర్య శతకంలోని 47వ శ్లోకం. అభిధాకృతిర్భిధాకృతి అచిధాకృతిరపి చిధాకృతిర్మాతః అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం. ఓ కామాక్షి దేవి, భేదము లేని దానవు, భేదము కల దానివి, జడమైనను చైతన్య రూపిణివి, అహంత లేని దానవు, శాశ్వతమైన దానివై ఉండి విశ్వమును భ్రమింపజేయుచున్నావు. 11వ శ్లోకం మోకసారంలోని మళ్ళీ ఆర్య శతకంలోనే 98వ శ్లోకం. అంతరసి బహిరసి త్వం జంతుతేరేంత కాంతకృదహంతే చింతిత సంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం. ఓ ఆహంతరూపిణి కామాక్షిదేవి, నీవు యముని సంహరించి ఎడతెగ ధ్యానము చేయు వారి మహిమకు
వర్ధిల్ల చేసి జీవి యొక్క అంతరములోనూ బాహ్యములోనూ ఉన్నదానవు. 12వ శ్లోకం పాదారవింద శతకంలోని 44వ శ్లోకం. గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం కృత జగత్ పరిత్రాణౌ శోణౌ మునిహృదయలీలైకనిపుణౌ నకస్మేరౌ సారౌ నిగమవచసాం ఖండితభవ గ్రహోన్మాధౌ పాదౌ తవ మనసి కామాక్షి కలయే. వాక్కులకు దూరమైన జాడ్యమను చీకటిని హరించునది, లోకమును రక్షించునది ఎర్రనైన ముని హృదయాలలో విహరించుటలో నైపుణ్యం గల గోళ్లతో నవ్వునట్టి వేదవాక్కుల సారమైనట్టి సంసారమును దయ్యము వలన కలుగు పిచ్చిని తొలగించునట్టి నీ పాదములను అమ్మా కామాక్షి ధ్యానించెదను. 13వ శ్లోకం పాదారవింద శతకంలోని 17వ శ్లోకం. జపాలక్ష్మీ శోణో జనిత పరమజ్ఞానలహరి వికాస వ్యాసంగో విఫలిత జగజ్జాడ్య గరిమా మనఃపూర్వాద్రిమ్మే తిలకయతు కామాక్షి తరసా తమస్కాండద్రోహి తవ చరణ పాదోజరమణః. అమ్మవారి పాదకమలములు ఎర్రనివి, సూర్యుడు ఎర్రనివాడు. ఆ ఎరుపు దాసాని పూల కాంతి వంటిది. అమ్మవారి పాదము గొప్ప జ్ఞానమును వికసింపజేయును, సూర్యుడు తామర తీగను వికసింపజేయును. అమ్మవారి పాదమున జాడ్యమును అనగా అజ్ఞానమును సంసార పలకము గాకుండా విఫలింపజేయును. సూర్యుడు సోమరితనమును కలగవలసిన దోషములు పట్టకుండా చేయును అనగా సోమరితనము విఫలింపజేయును. చివరకు సూర్యుడు పర్వాదికి తిలకమగునో అట్లే కమల మనసున అమ్మవారి పాదాలు తిలకమగుగాక. 14వ శ్లోకం స్తుతి శతకంలోని 48వ శ్లోకం. వరీవర్తుస్థేమా త్వయి మమ గిరాం దేవి మనసో నరీనర్తు ప్రౌఢా వదన కమలే వాక్యలహరి చరీచర్తు ప్రజ్ఞా జనని జడిమానః పరజనే సరీసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణ. వాగ్దేవి అయిన అమ్మవారి యందు నా మనసు వర్తించుగాక, నా ముఖమున వాక్ ప్రవాహమును నటించుగాక, నా శత్రువును జాడ్యము చరించుగాక, నా యందు అమ్మవారి కరుణ ప్రసరించుగాక. 15వ శ్లోకం కటాక్ష శతకంలోని 17వ శ్లోకం. నీలోపి రాగమధికం జనయన్ పురారేః లోలోపి భక్తిమధికం దృఢయన్నరాణాం వక్త్రోపి దేవి నమతాం సమతాం వితన్వన్ కామాక్షి నృత్యతు మయీ త్వదపాంగపాతః. అమ్మా, నీ క్రీగంటి చూపు శివునికి రక్తి కలిగించుచున్నది. చంచలమైన మనుష్యులకు అధికారముగా భక్తిని దృఢపరుచుచున్నది. మరియు వంకర అయిన నమస్కరించు వారలలో సమభావమును విస్తరింపజేయుచున్నది. అది నా యందు రాగమును కలిగించి భక్తిని దృఢపరిచి సమభావమును విస్తరింపజేయుగాక. 16వ శ్లోకం మళ్ళీ కటాక్ష శతకంలోని 24వ శ్లోకం. అత్యంత శీతలమతం ద్రయతు క్షణార్థం అస్తోక విభ్రమమనంగ విలాసకందం అల్పస్మితాదృతమపార కృపా ప్రవాహం అక్షిప్రరోహమచిరాన్మయి కామకోటి. కామకోటి పీఠాధిశాత్రివైన ఓ దేవి, మిక్కిలి చల్లని గొప్ప కదలిక గల మన్మథ విలాసములకు జన్మభూమి అయిన చిరునవ్వునందు ఆధారముగా గల అపార కృప కలిగిన నీ చూపు అరక్షణం నా యందు జాగృతమునర్చుము తల్లి, అరక్షణం తల్లి నా వైపు చూస్తే చాలు అని వేడుకుంటున్నారు. 17వ శ్లోకం కటాక్ష శతకంలోని 47వ శ్లోకం. కైవల్యధాయ కరుణారస కింకరాయ
కామాక్షి కందలిత విభ్రమ శంకరాయ ఆలోకనాయ తవ భక్త శివంకరాయ మాతర్నమోస్తు పరతంత్రిత శంకరాయ. కైవల్యమును ప్రసాదించుచు ఏమి చేయమన్నా అది చేయునట్టి కరుణారసము అంకురించిన విలాసములచే సుఖమును కలిగించు భక్తులకు వశమైన శంకరుని తనకు వశమనరించుకున్న నీ కటాక్షమునకు ఓ కామాక్షీదేవి నేను నమస్కరించుచున్నాను. 18వ శ్లోకం కటాక్ష శతకంలోని 77వ శ్లోకం. సంసార ఘర్మ పరితాపజుషాం నరాణాం కామాక్షి శీతలతరాని తవేక్షితాని చంద్రాతపంతి ఘనచందన కర్దమంతి ముక్తా గుణంతి హిమవారి నిషేచనంతి. కామాక్షి, నీ యొక్క చల్లనైన చూపులు సంసార గ్రీష్మ పరితాపము నొందిన మనుషులకు వెన్నెలలగుచున్నవి, గంధపు ముద్దలగుచున్నవి, ముత్యముల హారములగుచున్నవి, హిమజలాభిషేకములగుచున్నవి. 19వ శ్లోకం కటాక్ష శతకంలోని 94వ శ్లోకం. బాణేన పుష్పధనుషః పరికల్ప్యమానా త్రాణేన భక్త మనసాం కరుణాకరేణ కోణేన కోమలదృశస్తవ కామకోటి శోణేన శోషయసి వే మమ శోక సింధుం. అమ్మా, నీ చూపు మన్మధుని బాణము, అది భక్తుల మనస్సుకు రక్షణ కల్పించుచున్నది, అది దయగనిగా ఉన్నది. అట్టి నీ యొక్క మృదువైన చూపు చేత నా యొక్క శోక సముద్రమును ఇరిగిపోనట్లు చేయుము తల్లి. 20వ శ్లోకం కటాక్ష శతకంలోని 100వ శ్లోకం. అజ్ఞాత భక్తిరసమప్రసరద్వివేకం అత్యంత గర్వమనధీత సమస్త శాస్త్రం అప్రాప్త సత్యమసమీపగతం చ ముక్తేః కామాక్షి నైవ తవ కాంక్షితి దృష్టిపాతః. అమ్మా కామాక్షి, భక్తిలోని రక్తిని ఎరుగని వానిని, వివేకము ప్రసరించని వానిని, మిక్కిలి గర్వము కలవానిని, సమస్త శాస్త్రములు నేర్వని వానిని, సత్యము చేరని వానిని ముక్తి దగ్గరికి వానిని కోరదు. ఇన్ని ఉన్నవారికే అమ్మవారి కటాక్షము లభించును, అది సామాన్యులకు దుర్లభము. 21వ శ్లోకం మందస్మిత శతకంలోని 94వ శ్లోకం. ఇంధానే భవవీతి హోత్ర నివహే కర్మోఘ చండానిల ప్రౌఢిమ్నా బహూలీకృతే నిపతితం సంతాప చింతాకులం మాతర్మాం పరిషించ కించిదమలైః పీయూషవర్షైరివ శ్రీకామాక్షి తవ స్మితద్యుతికణైః శైశీర్యలీలాకరైః. కర్మ అనడి తీవ్రమైన అగ్ని చేత సంసారమనడి అగ్ని సమూహమునందు పడిన నన్ను చిరునవ్వు అమృత వర్షములు వంటి కాంతి శీతలపరుచుచున్నది. అమ్మ చల్లని చిరునవ్వు మనకు సంసారమని అగ్నివేడి తగలకుండా చేస్తుంది. 22వ శ్లోకం మందస్మిత శతకంలోని 24వ శ్లోకం. కర్పూరైరమృతాం సుభిర్జననితే కాంతైశ్చ చంద్రాతపైః ముక్తాహారగుణైః మృణాలవలైః ముగ్ధస్మితశ్రీరియం శ్రీకాంచీపురనాయికే సమతయా సంస్తూయతే సజ్జనైః తత్థా దృంగ్మమతాపశాంతి విధయే కిం దేవి మందాయతే. తాపముల నివారణ కొరకు కర్పూరమును పూనుకొనుట, వెన్నెలలో తిరుగుట, తామర తూండ్ల ముత్యాల దండలు ధరించుట మొదలగు ఎన్ని సాధనములైనా అమ్మ చిరునవ్వుకు సమానము కాదని అమ్మ నవ్వులోని ముగ్ధత్వమును తెలుపుచున్నది. 23వ శ్లోకం మందస్మిత శతకంలోని 31వ శ్లోకం. చేతః శీతలయంతు నః పశుపతేః ఆనందజీవాతవో నమ్రాణాం నయనాద్వసీమసు శరశ్చంద్రాతపోఃపక్రమాః సంసారాఖ్య సరోరుహా కరకళీకారే తుషారోత్కరాః
కామాక్షి స్మర కీర్తిబీజనికరాः త్వన్మందహాసాంకురాः. మన్మథ కీర్తికి కారకురాలైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించు వారి సంసారమున వెన్నెలలు మంచు బిందువులై వర్షించి మనస్సును చల్లబరుచును. 44వ శ్లోకం మళ్ళీ మందస్మిత శతకంలోని 85వ శ్లోకం. సూతిస్వేతి మకందలస్య వసతిః శృంగారసారశ్రియః పూర్తి సూక్తి జరీరసస్య లహరి కారుణ్యపాధో నిధేః వాటి కాచన కౌసుమీ మధురిమా స్వరాజ్యలక్ష్మ్యస్తవ శ్రీకామాక్షి మమాస్తు మంగళకరీ హాసప్రభా చాతురి. తెలుపు మొలక యొక్క జన్మస్థానము, శృంగార సారలక్ష్మి యొక్క నివాస స్థానము, సూక్తి ప్రవాహ రసము యొక్క సంపూర్ణత, దయా సముద్రము యొక్క ప్రవాహము, మాధుర్య స్వరాజ్యలక్ష్మి యొక్క ఒకానొక పూలతోట అయిన అమ్మవారి హాస ప్రభా చాతురి నాకు శుభములు కలిగించునుగాక. 25వ శ్లోకం మందస్మిత శతకంలోని 100వ శ్లోకం. క్రీడాలోల కృపా సరోరుహముఖీ సౌధాంగణేభ్యః కవి శ్రేణీ వాక్పరిపాటికామృతఝరీ సూతిః గృహేభ్యః శివే నిర్వాణం కుర సర్వభౌమ పదవీ సింహాసనేభ్యస్తవ శ్రీకామాక్షి మనోజ్ఞమందహసిత జ్యోతిః కణేభ్యో నమః. మంగళ స్వరూపురాలువైన కామాక్షీదేవి, నీ చిరునవ్వు అమృత నదికి జన్మస్థానము, మోక్షమను చక్రవర్తి పదవికి సింహాసనము, పతివ్రత స్త్రీలు విహరించు భువనములకు ముంగిళ్ళు, కవి సమూహముల వాక్పటిమకు మూలస్థానము. అట్టి నీ అందమైన చిరునవ్వుకు నమస్కరించుచున్నాను తల్లి. 26వ శ్లోకం పాదారవింద శతకంలోని 73వ శ్లోకం. కవిత్వ శ్రీమిశ్రీకరణ నిపుణౌ రక్షణచనౌ విపన్నానాం శ్రీమన్నలినమసృణౌ శోణకిరణౌ మునీంద్రాణామంతఃకరణ శరణౌ మందశరణౌ మనోజ్ఞౌ కామాక్ష దురితహరణౌ నౌమి చరణౌ. అమ్మవారి చరణములు కవిత్వ శ్రీలను కలుపుటలో నిపుణములైనవి, ఆపన్నులను రక్షించుటకు సమర్థత గలవి, ఎర్రని కిరణములు గలవి, మునీంద్రుల అంతఃకరణమున నివసించునట్టివి, మందగమనము గలవి. అట్టివానికి నమస్కరించుచున్నాను, అమ్మ చరణాలకు నమస్కరించుచున్నాము. 27వ శ్లోకం పాదారవింద శతకంలోని 74వ శ్లోకం. పరస్మాత్ సర్వస్మాదపి చ పరయోర్ముక్తికరయోః నఖశ్రీభిర్జోష్నా కలితతులయోస్తామ్రతలయోః నిలీయే కామాక్ష నిగమనుతయోర్నాకినతయోః నిరస్తన్ ప్రోన్మీలన్నలినమదయోరేవ పదయోః. అమ్మవారు పరాత్పర కావున ఆమె పాదములను పరాత్పరములు, అన్ని సంసార దుఃఖముల నుండి ముక్తిని కలిగించునట్టివి. ఆమె గోళ్ళ తెల్లదనము వెన్నెలతో పోలిక గలిగియున్నవి అని తెలియజేయుట చేత ఉపమాలంకారము ద్వితీయ పాదమున నేర్పబడి ఉన్నది. 4వ పాదమున ఉపమానము నలిన మదనిరాసము చెప్పబడుటచే ప్రతిపాలంకారము నేర్పడి ఉన్నది. ప్రథమ ద్వితీయ పాదములలో వర్ణమైత్రి ఉన్నది. 28వ శ్లోకం పాదారవింద శతకంలోని 96వ శ్లోకం. రణన్మంజీరాభ్యాం లలితగమనాభ్యాం సుకృతినాం మనోవాస్తవ్యాభ్యాం మధితతిమిరాభ్యాం నకరుచ నిధేయాభ్యాం పత్య నిజశిరసి కామాక్షి సతతం నమస్తే పాదాభ్యాం నలిన మృదులాభ్యాం గిరిసుతే.
అమ్మవారి పాదములు ధ్వనించు అందెలు గలవి, అందమైన నడుక గలది. పుణ్యాత్ముల మనసునందు అవి నివసించునట్టివి, గోళ్ల కాంతులుచే చీకటిని చీల్చునట్టివి. భర్త అయిన శివుని చేత ఎల్లప్పుడూ తన శిరస్సునందు ఉంచుకోదగినట్టివి. కమలములు వలె కోమలవైనవి అట్టి పాదములకు నా నమస్కారములు తల్లి. 29వ శ్లోకం పాదారవింద శతకంలోని 99వ శ్లోకం. యశస్సూతే మాతర్మధుర కవితాం పక్ష్మళయతే, శ్రియం ధత్తే చిత్తే కమపి పరిపాకం ప్రధయతే, సతాం పాసగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే, ప్రపన్నే కామాక్ష్యాః ప్రణతి పరిపాటి చరణయోః. అమ్మవారి పాదముల యందు ప్రణామము చేసి శరణాగతిని యందు కీర్తిని కలిగించును, తీయని కవితను వికసింపజేయును, సంపదను కలిగించును, చిత్తమున పరిపాకమును కలిగించును, పుణ్యాత్ముల పాసబంధమును వదిలించును. ఇక ఏమి చేయదు? అమ్మ పాదాలను పట్టుకుంటే తల్లి చేయనవి ఏదీ లేదు అని భావం. నిరంతరం తల్లి పాదాలను ధ్యానించదముగాక. 30వ శ్లోకం పాదారవింద శతకంలోని 100వ శ్లోకం. మనీషాం మాహేంద్రీం కకుభమివ తే కామపి దశాం, ప్రధత్తే కామాక్ష్యా చరణ తరుణాదిత్య కిరణః, యదీయే సంపర్కే ధృతరసమరంధా కవయతాం, పరిపాకం ధత్తే పరిమళవతి సూక్తి నళిని. అమ్మవారి పాదము సూర్య సంపర్కము వలన కవులు మకరంద రసముతో నిండిన సుగంధయుతమైన సూక్తియను కమలపు తీగ పరిపాకము నొందునో, తూర్పు దిక్కువలే బుద్ధి కూడా ఒక దశను పొందును. కామాక్షి అమ్మ పాదాలను ధ్యానిస్తే మన బుద్ధి కూడా ఒక దశను పొందును అని భావం. 31వ శ్లోకం స్తుతి శతకంలోని 99వ శ్లోకం. భువన జనని భూషా భూత చంద్రే నమస్తే, కలుష సమని కంపాతేరగేహే నమస్తే, నిఖిల నిగమ వేద్యే నిత్య రూపే నమస్తే, పరశివమయీ పాసఛేదహస్తే నమస్తే. లోకమాత చంద్రాభూషణ నీకు నమస్కారము. పాపములను బోగొట్టుదాన, కంపానది తీరమున గృహమును కలదాన నీకు నమస్కారము. సమస్త వేద వేద్యురాల నిత్యమైన రూపము కలదానా నీకు నమస్కారము. పరమశివ స్వరూపిణివి, పాపమును ఛేదించు హస్తము కలదానా నీకు నమస్కారము తల్లి. మూక పంచశతిలోని మూకసారం శ్లోకాలు, వాటి భావం. ఓం శ్రీమాత్రే నమః. జై కామాక్షి.